ముందు మాధవ సేవ, తర్వాత మానవ సేవ. దేవుడే లేకపోతే సేవ ఏం చేస్తాం? వెల్కమ్ టు టీవీ ఫ్రెండ్. మానవ సేవే మాధవ సేవ అనేటువంటిది ఆడియో చంద్రబాబు నాయుడు గారు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఈ తిరుమల లడ్డూలు కల్తీని విషయం గురించి ఆయన పదే పదే చెప్తున్నారు. మనం చిన్నప్పటి నుంచి మానవ సేవే మాధవ సేవ అనేటువంటి మాటని తరచూ వింటాము. మనకి తల్లిదండ్రులు చెప్పినా, అలాగే స్కూల్లో టీచర్స్ చెప్పిన సూక్తి, ఒక గొప్ప సూక్తి అది, మానవ సేవే మాధవ సేవ అనేటువంటిది. కానీ 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాధవ సేవే మానవ సేవ అని చెప్తున్నారు. కడాన మాధవ సేవే ముఖ్యం అని కూడా అంటున్నారు. అంటే మరి ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత ఆయన తెలుసుకున్నటువంటి విషయం అనుకుంటా. ఇది రియలైజ్ అయ్యారా? మరి ఆయన త్వరలో ఏమైనా ఈ ఐహిక ప్రపంచం నుంచి దూరంగా అయ్యే స్వామీజీలు, ఆయన పదే పదే చెప్తున్నారు కూడా, స్వామీజీలతో వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను, కంచికామకోటి పీఠాధిపతితోటి, శృంగేరి పీఠాధిపతితోటి మాట్లాడుతున్నాను, మోహన్ భగవత్తో మాట్లాడుతున్నాను అని పదే పదే కూడా చెప్తున్నారు. అందుకే నేను ఆ దేవునితో ఉండే అటాచ్మెంట్తో మీరు చూస్తే ఎన్టీఆర్ అన్నదానం పెడితే నేను ప్రాణదానం పెట్టాను. శ్రీవారి సేవకులు తీసుకొచ్చాం ఎక్కడికక్కడ దీన్ని ప్రమోట్ చేయడానికి. దేవాలయాల నిర్మాణానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. 5,000 దేవాలయాలు కడుతున్నాం. మరి పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇది మన హిందూ ధర్మాన్ని ఆయన భుజస్కంధాల మీద మోస్తున్నట్టు, సంస్కృతి సాంప్రదాయాలను ఆయన భుజస్కంధాల మీద మోస్తున్నట్టుగా పదే పదే చెప్తున్నారు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలకి బాగా విలువిస్తామని, ఎన్నో దేవాలయాలను కట్టించే ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటి మాట కూడా ఆయన అన్నారు. ఆయన ఇంకా కట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్న కాలంలో 2 ఏళ్ళు కరోనా తీసేస్తే కేవలం ఆయనకు ఉన్నటువంటి మూడు సంవత్సరాల కాలంలోనే దాదాపు 3,000 ఆలయాల నిర్మాణం, అభివృద్ధికి ప్రణాళికలు రచించడం జరిగింది. అంతేకాదు 2023 మార్చి వరకు 1,330 ఆలయాల్ని నిర్మించడం జరిగింది. మరో 1,465 కొత్తగా కూడా ప్రారంభించారు. మొత్తం 2,795 ఆలయాలు ప్లస్ ఇంకా ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు ఒక 200 ఆలయాలను కూడా ఎక్కువగా కట్టించడానికి ప్రయత్నించారు. ఆయన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా 978 ఆలయాల నిర్మాణం అప్పట్లో చాలా వేగంగా పూర్తి చేశారు. ముఖ్యంగా ఏంటంటే కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి దాని నుంచి 270 కోట్ల రూపాయలు కేటాయించి 238 కోట్లు విడుదల చేశారు. 68 కోట్ల విలువైన రెనోవేషన్ పనులు కూడా చేపట్టారు. ఇంకా విజయవాడలో 2016లో కూల్చినటువంటి 9 ఆలయాలు, పురాతనమైన ఆలయాలు, వాటి పునర్నిర్మాణానికి కూడా కృషి చేయడం జరిగింది. 13 జిల్లాల్లో 40 ఆలయాల పునర్నిర్మాణ ప్రణాళిక అనేటువంటిది కూడా వాళ్ళ టైంలో చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారు దీప ధూప నైవేద్యం స్కీమ్ని అంతకుముందు 1,561 గుళ్ళకు మాత్రమే ఉంటే దాన్ని 5,000 ఆలయాలకి విస్తరించినటువంటి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగింది. టీటీడీ బోర్డు రెజల్యూషన్ నెంబర్ 388 ఏర్పాటు చేసి 23 సెప్టెంబర్ 2019 నుంచి ప్రారంభమై ప్రతి ఆలయానికి నెలకి 5,000 రూపాయలు ఇవ్వడం, బలహీన వర్గాల కాలనీల్లో ఆలయ నిర్మాణాలని చేపట్టి హిందూ ధర్మ పరిరక్షణ కోసం చాలా కృషి చేశారు ఆ టైంలో. ఎందుకంటే తిరుపతిలో టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ అనేటువంటిది పెట్టిందే దీనికోసం అనేటువంటిది మనం ఈ సందర్భంగా గమనించాల్సినటువంటి విషయం. మరిక ఇదే నేను దేవాలయాలను పునరుద్ధరిస్తాను, మాధవ సేవ అని పదే పదే చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 1000 కాళ్ళ మండపాన్ని కూల్చినటువంటి ఘనత చరిత్ర అయింది. ఆయన దాదాపు 40 ఆలయాల దాకా 30 నుంచి 40 దేవాలయాలు కూల్చివేసిన చరిత్ర కూడా ఉంది. 1000 కాళ్ళ మండపం కూడా కూల్చివేసిన చరిత్ర అయింది. ఆయన వచ్చిన తర్వాత, రీసెంట్గా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో తొక్కిసలాట జరిగింది. ఎంతోమంది భక్తులు చనిపోవడం జరిగింది. అలాగే కాశీబుగ్గ, అక్కడ ఒక ఆలయంలో తొక్కిసలాట జరిగింది. తర్వాత సింహాచలంలో గోడ కూలిపోయింది. ఇంకా తిరుచానూరులో వారాహిమాత ఆలయాన్ని ధ్వంసం చేశారు. ద్రాక్షారామంలో అయితే మహా అపచారం, శివలింగాన్ని ధ్వంసం చేశారు. కాశీనాయన ఆశ్రమంలో గోడలు కూల్చేయటం, అవన్నీ కూడా నిర్మాణాలు కూల్చేయటం అవి కానీ, ఇంకా తిరుమలలో చాలాసార్లు పైన మద్య మాంసాలు పట్టుబట్టం, ఇలా ఎన్నో. సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా ఆయన పదే పదే చెప్తున్న మాధవ సేవ ఏదైతే ఉందో అది ఆయన హయాంలో చాలా తక్కువగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అతి కొద్ది సమయంలోనే చాలా ఎక్కువగా జరిగింది అనేటువంటి కూడా మనం ఈ సందర్భంగా గుర్తించవచ్చు. ఇంకా ఆయన
చాలా విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకుని హిందూ సంస్కృతి సంప్రదాయాలు, మన వైవాహిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, విడాకులు అనేటువంటి విషయాల గురించి చర్చించారు. విడాకులు ఇవ్వడం ఏంటి, కుటుంబాలకి పరిరక్షణ లేకుండా పోతుంది, సెక్యూరిటీ ఎక్కడ ఉంది, ఫ్యామిలీ సెక్యూరిటీ ఎక్కడ ఉంది అంటూ ఆయన పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకుని మాట్లాడటం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినటువంటి విషయం మనం చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చిందండి హిందూ కుటుంబ విలువలు? ఆ లెగసీ ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ ధర్మం నుంచి కదా మనకందరికీ వచ్చేది. చిన్నప్పటి నుంచి ఏం చేయాలని మన కుటుంబంలో పెద్దలు చెప్పిన సాంప్రదాయాల ప్రకారమే కదా. మీరు వేరే మతాల్లో ఉండే ఉన్నారు, వాళ్ళ గౌరవాలు వాళ్ళకు ఉన్నాయి. మనం ఎందుకు చిన్నప్పుడు అనుకుంటాం పెళ్ళి అవుతానే స్వర్గంలో జరిగింది పెళ్ళి, విడాకులు కూడా కరెక్ట్ కాదు. అది హిందూ ధర్మం కాదా? కలిసి ఉండాలి భార్య భర్త పిల్లలు, ఇది హిందూ ధర్మం కాదా? ఈ విలువలు ఎక్కడున్నాయి? ఈ సెక్యూరిటీ ఎక్కడుంది? ఫ్యామిలీ సెక్యూరిటీ ఇవన్నీ. ఇంకో విషయం ఏంటంటే ఇది మొత్తం ఫుల్ వీడియో మనం ఇక్కడ ప్లే చేయలేం, కానీ మీరు కనుక చూస్తే ఫుల్ వీడియో ఆయన ఆద్యంతం కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగంలో కానీ లేదంటే ప్రెస్ మీట్లో కానీ ఏదైనా ఒక విషయాన్ని చాలా స్ట్రాంగ్గా, చాలా స్టబన్గా, కాన్ఫిడెంట్గా చెప్పేటువంటి ఆయన ఫస్ట్ టైము ఒక రకమైన బెరుకుతోటి ఆయన గొంతులో ఒక జీర కూడా తొణికిసలాడింది అనేటువంటిది మనం గమనించవచ్చు. ఆయన మాటల కోసం వెతుక్కున్నారు అనేటువంటిది కూడా స్పష్టంగా ఆయన ప్రసంగంలో మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మరి ఏదైనా సరే కడాన ఆయన చెప్పినట్టు కడాన మరి మాధవ సేవే ముఖ్యం మానవ సేవ కన్నా కూడా, మాధవుడే లేకపోతే మానవుడు ఎక్కడున్నాడు అనేలాగా ఆయన ఒక వేదాంత ధోరణిలో మాట్లాడారు. అంటే మరి ఇది ఏమన్నా త్వరలో ఆయన ఇక రాజకీయ జీవితం నుంచి విరమించుకుని వానప్రస్థ ఆశ్రమానికి ఏమన్నా వెళ్తారా, తిరుమలలోనే ఏదైనా ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుంటారా ఏంటా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు దీని నుంచి జరుగుతుంది. నేను చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నా, మొన్న కూడా కలిశాను, తిరుపతి కూడా కలిసి వచ్చా. కంచి కామకోటిని కలుస్తున్నాం, శృంగేరిని కలుస్తున్నాం, ఈవెన్ ఇంకొక ఈయన వస్తే ఆల్ స్పిరిచువల్ లీడర్స్ని కలుస్తున్నాం, ఆల్ రిలీజియస్ లీడర్స్ కూడా కలుస్తున్నాం. నిన్న కూడా భగవత్ కూడా ఒక గంట కూర్చొని 1 గంట 2 గంటలు కూర్చొని మాట్లాడాం. వారు చేసే సేవాభావాన్ని గుర్తించి ఏ విధంగా ముందుకు పోవడం కోసం. ఏదేమైనా సరే ఆయన ఒక సెక్యులర్ వాదాన్ని పక్కన పెట్టి పూర్తిగా మత రాజకీయాల వైపే మాట్లాడుతున్నారా అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా ఈ ప్రసంగంలో అయితే తెలుస్తుంది.